ఉద్దేశం ఏంటంటే దీనికి వెళ్ళినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారి పైన కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని మేము ఈ వేదిక ద్వారా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోవటంలో సహజం. గెలిచిన వాళ్ళు ఎవరైనా ప్రజాప్రతినిధులకు 10 లక్షల కోణంలో పనిచేయాలి. దయచేసి వ్యక్తిగత వద్దు. మన ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు ఇచ్చి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మీరు పూర్తయ్యేందుకే ప్రయత్నం చేస్తే చాలు, ప్రజలకు అది పెద్ద మేలు జరిగినట్టు. గతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా రుణమాఫీని 90% చేసుకుంటుంది. మిగిలిన ఆ 10% రుణమాఫీ చేయండి, ప్రజలకు సేవ చేసినట్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని సకాలంలో ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోండి, మీరు ప్రజలకు సేవ చేసినట్లే. మనకు పదవి ఇచ్చిందంటే ప్రజలు మన నుంచి సేవను ఆశించి, మన సర్వీసెస్ ఆశించి పదవులు ఇస్తారు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగత దృష్టిలో వద్దు. ఎక్కడైనా అవినీతి జరిగిందని మీ దృష్టికి వస్తే మీరు తప్పకుండా శాఖపరమైన దర్యాప్తుకు ఆదేశించండి. దానిపైన సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపడతారు. తప్పు చేస్తే దానికి ఎవరు అతీతులు కాదు. శాఖపరమైన చర్యలు ఉంటాయి, దానికి సంబంధించిన ఏ పద్ధతులు ఆ పద్ధతులు పోతుంది. కాబట్టి వనపర్తి ప్రజలు చాలా విఘ్నులు. జరుగుతున్నది జరిగిందని అంతా గమనిస్తూనే ఉంటారు. రాబోయే రోజులలో మీరు నిర్మాణాత్మకమైనటువంటి మంచి పనులు చేసి ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా మేమంతా సహకరిస్తాం. ప్రజల పక్షాన్నే. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళందరూ అంతిమంగా ప్రజల కొరకే పనిచేస్తారు. వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు వద్దు. దయచేసి జరిగే అభివృద్ధిపైన దృష్టి పెడదాం. గతంలో చేతనైన మేరకు వనపర్తికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మాజీ మంత్రి గారు ఈ ప్రాంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువనే చేసిండ్రు, అది ప్రజలకు తెలుసు. మీరు కూడా ఎన్నికైన ప్రజల మద్దతుతో కాబట్టి రేపు రాబోయే రోజులలో మీరు కూడా ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తే మేము కూడా సహకరిస్తాం. మరొకసారి ఈ వేదిక ద్వారా దయచేసి వ్యక్తిగత దూషణలు ఆపండి. వ్యక్తిగత దూషణలు ఏమన్నా అవినీతి జరిగినట్లు మీ దృష్టికి వస్తే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, అధికారులను శాఖపరణ చర్యలకు మీరు ఆదేశించండి. దానికి ఎవరైనా శిరసావహించాల్సింది. దానికి ఎవరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోన నువ్వు చెంచాగిరి చేసి ఆ రోజు తీసుకున్నావు. నీకు నిజాయితీ ఉంటే ఆ పనుల మీద విచారణకు వస్తాం. మేము రేపు సమాచార హక్కు చట్టం మీద తీసుకొని నువ్వు చేసినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో నువ్వు ఆ కాలువ అలైన్మెంట్ అనేది ఎట్లా డిజైన్లో పాత డిజైన్ ఏముంది, నువ్వు మార్పించిన డిజైన్లు ఏమున్నాయి, నువ్వు ఎట్లా వర్క్ చేసింది అనేది నువ్వు తప్పకుండా చూపెడతాం. దీని మీద నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల పురుషుడు నీవే, మంత్రి గారు కాదు. మంత్రి గారిని తప్పుదో పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తల్ని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం. నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి నీ గ్రహచారం బాగుండొచ్చేమో కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డనాడు తెలుస్తుంది బిడ్డానికి సంగతి. మేమంతా కూడా నువ్వు అధికారం చేతిలో ఉందని భయపడవు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా మేము పోరాటాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. మిలియన్ మార్చ్ చేసినాం. ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. రచ్చబండల కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడినాం. తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధవులందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు తుడిచిన విధవ ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం. మేము ఎక్కడ కూడా లొంగి బతకలేదు. మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చినా నీతిగా నిజాయితీగానే బతికినాం. మా నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు 100 రోజుల్లో నిరూపించకపోతే ఈ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఉన్నట్లు, అక్రమ భూములు ఉన్నట్లు, అక్రమమైన పనులు చేసినట్లు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా, చేయకపోతే అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లు వేయలే, కాంగ్రెస్ పార్టీని చూసేసిర్రు. కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో. మరి నీకన్నా ఇంకా చాలామంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచిర్రు. గౌరవ చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీతోనే గెలిచేటోళ్ళేమో
మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు, ప్రజాభవన్ అంటున్నావు. ప్రజాభవన్లోకి ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులను పిలుచుకొని నువ్వు అక్కడికి గృహప్రవేశం చేయాలి. నీ సొంత ఇల్లు అయినట్లు నువ్వు గృహప్రవేశం చేసి నీ సొంత కొఠారితోన అక్కడ చేసిన ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అక్కడ లేరు, ప్రజాప్రతినిధులు అక్కడ లేరు. కేవలం నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ కొఠారి మాత్రమే అక్కడ ఉంది. ఎవరు చూసి మాట్లాడుతున్నావు? కొంచెం చూసి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నువ్వు ఆనాడున్న గుత్తేదారు కావు, ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు. నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తిని వెధవా అంటావా? నీ అహంకారమా, కొవ్వా, మదమా? ఇదా నీవు నీ రాజకీయ సంస్కారం? ఇదా నీ బుద్ధి? ఇదా వెధవా అని మాట్లాడతావా? ఇంత నీచమైన చట్టాలు ఉన్నాయి. ఏదైనా తప్పు ఉంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకో. ప్రజల బలంగా మేము చర్చకు వస్తాం. నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడో నీకు విద్య లేదు అని మేము అనలేదు, కానీ నీవు అవివేకివి, అజ్ఞానివి అని మేము అంటున్నాం ఇవాళ. ఎందుకంటే నీవే మాట్లాడుతున్నావు నీతి నియమాల గురించి, నీవే మాట్లాడుతున్నావు ఆత్మగౌరవం గురించి. ఎవరు ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నావు అని గౌరవ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి కానీ వ్యక్తిగత దృశ్యాలకు పాటుపడితే దీనిపై తప్పకుండా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం. మేము ప్రజా సమస్యలపై ఎప్పుడు కలిసే పోరాడతాం. మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగత భేజాలకు, వ్యక్తిగత వైషమ్యాలకు వస్తే తప్పకుండా మేము బుద్ధి చెప్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు పోరాటాలు కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.